తిరువాంబురం అను గ్రామంలో కొల్లాసుర మల్లాసుర అను రాక్షస సోదరులు ఆ గ్రామ ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలంతా కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శరణు వేడగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తల్లిదండ్రుల వద్ద నుండి శక్తి ఆయుధాన్ని తీసుకుని వారిరువురిని సంహరించారు. మరణించే ముందు మల్లాసురుడు తన తప్పు తెలుసుకుని జీవితాన్ని చరితార్థం చేయమని స్వామివారిని కోరగా స్వామివారు కరుణించి తిరువాంబురం అను ఈ గ్రామం భవిష్యత్తులో మల్లపురంగా పిలువబడుతుందని చెప్పి ఆ ప్రదేశం నందు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ నిమగ్నమైపోయారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మల్లాం గ్రామం, చెట్టుమూరు మండలం, తిరుపతి జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసుర, సూర పద్మాసుర రాక్షసుల సంహారం అనంతరం బ్రహ్మహత్య పాతక దోష నివృత్తికై ఈ ప్రదేశముకు వచ్చి తపస్సు ఆచరించినారు. ఆ తదుపరి స్వామివారిపై పుట్ట, వెదురు బొంగులు ఏపుగా పెరిగినాయి. ఆ దారిగా వస్తున్నటువంటి పాండ్య భూపతి ఆ పుట్టపై ఉన్నటువంటి వెదురు బొంగులను చూచి ఇవి తమ పల్లకీకి బాగా పనికి వస్తాయని చెప్పి భటులను నరకమని ఆదేశిస్తాడు. ఆ తదుపరి భటులు ఆ వెదురు బొంగులను నరికిన వెంటనే పుట్ట నుండి రక్తం రావడం జరుగుతుంది. తదుపరి రాజుగారికి కూడా కంటి చూపు పోతుంది. ఆ పుట్టలో గల స్వామివారికి 2 బాహువులు కూడా తెగి రక్తస్రావం రావడం జరుగుతుంది. తదుపరి స్వామివారు రాజుగారి స్వప్నంలో కనబడి, నేను అచ్చట వెలిసి ఉన్నాను, నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. ఆ తదుపరి తరువాత వెళ్ళి చూడంగానే పుట్ట తీసి చూడంగానే 2 బాహువులు లేని స్వయంభూమూర్తి దర్శనమిస్తారు. ఆ ప్రదేశంలో రాజుగారు ఆలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్య ధూపధూప నైవేద్యాలను జరపడం జరుగుతుంది. ఇది క్రీస్తు శకం 630వ సంవత్సరంలో నిర్మించినట్లు ఇచ్చట గల శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. తదుపరి వచ్చిన చోళులు, పల్లవులు ఈ ఆలయాన్ని క్రమేపీ అభివృద్ధి పరిచినారని శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఈ మండపం శత స్తంభాల మండపం, వసంత మండపం, 100 స్తంభాల మండపంగా పిలుస్తారండి. ఈ మండపంలో రామాయణ మహాభారత ఇతివృత్తాంతాన్ని శిల్పులు మొత్తం చెక్కున్నారు. ఈ మండప నిర్మాణం చోళరాజు గారు స్వామివారి దర్శనార్థం ఇట్లా వచ్చినప్పుడు తంజావూరు నుంచి కుమారస్వామి అనే శిల్పిని వాళ్ళ కుమారుడిని పిలిపించి ఈ మండపం నిర్మాణం గావించారు. ఈ మండపం ఇంతకుముందు స్వామివారి మందిరానికి 200 అడుగుల దూరంలో ఉంది. ఈ మండపంలో కుమారస్వామి యొక్క కుమారుడు ఈ మండపంలో అశ్వానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అశ్వానికి తను చేసిన ఈ మండపాన్ని తన ప్రియురాలికి చూపించడం కోసం, తంజావూరులోని తన ప్రియురాలికి చూపించడం కోసం తూర్పు పడమర దిశలుగా ఉన్న మండపాన్ని ఇట్లు ఉత్తర దక్షిణ ధ్రువానికి తిప్పి, దక్షిణంగా అంటే ఇటు తంజావూరు సైడ్ తిప్పి అతను అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ తండ్రి నిద్రలేచి ఆ మండపం యొక్క శబ్దానికి 200 అడుగుల నుండి ఇటువైపుగా టెంపుల్ వైపుగా రావడం చూసి వాళ్ళ తండ్రి పరుగున వచ్చి వేగంగా వచ్చి ఈ యొక్క అశ్వానికి ఈ కాలు నరికివేయడం జరిగింది. ఈ కాలు నరికివేసిన తర్వాత కుమారుడి మీద కూడా అత్యంత కోపంతో ఈ మండపం కానీ కదిలితే చాలా మంది ప్రజలు మరణించడం సంభవిస్తుంది, ఇంత 100 స్తంభాలతో గల మండపం ప్రయాణిస్తున్న కాలంలో ఏమన్నా ఏంటి పరిస్థితి అని వాళ్ళ కుమారుడి మీద కోపంతో అతన్ని కూడా సంహరించడం జరిగింది. తర్వాత మనస్తాపానికి లోనై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి. తర్వాత ఈ మండపంలో ఈ అశ్వానికి మాత్రమే ఈ విధంగా కాలు వెళ్ళుంటుంది. చక్రం కూడా ఉలి తీసేసారండి. ఈ ఉలిని తీసేసి తర్వాత అక్కడ ఇంకొక అశ్వానికి మాత్రం అదే విధంగా కాలు ఉంటుంది. ఈ విధంగా ఉన్న
అశ్వానికి కాలు నరకడంతో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం పూర్తి అశ్వం ఉంది. ఈ గ్రామ చెరువులోని నీళ్లు పడమర పంట పొలాల వైపుకు పూర్తిగా పారిన తర్వాత తిరిగి మళ్ళీ చెరువుకు పోవును. అందుకే ఈ గ్రామానికి తిరుగుడు మల్లాం అని పేరు వచ్చింది. ఈ వృత్తాంతం మల్లాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహత్యం నుండి గ్రహించబడినది.